నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు. అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. నేడు కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన కోసం సదస్సు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. లక్షలు పేపర్ మిల్ సిఎస్ఆర్ నిధులతో మోరంపూడి టౌన్ హై స్కూల్ చేపట్టనున్న అభివృద్ధి పనులపై సమీక్ష. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంపుదలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమాలు కొనసాగనున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద అగ్నిమాపక కేంద్రంలో జరిగిన ప్రారంభోత్సవానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సెషన్స్ జడ్జ్ శ్రీమతి గంధం హాజరై ముందుగా అగ్నిమాపక సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి అగ్నిమాపక ఎగ్జిబిషన్ ను ప్రారంభించి అగ్ని ప్రమాదాలు మరియు ఇతర విపత్తుల సమయంలో వినియోగించే పరికరాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు పాంప్లెట్లు, వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం అగ్నిమాపక వాహనాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడమని తెలిపారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గృహాలు, విద్యా సంస్థలు, కార్యాలయాల్లో అగ్ని భద్రతా ప్రమాణాలను పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి సిహెచ్ మార్టిన్ లూథర్ కింగ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పి శ్రీనివాస్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు కలెక్టర్ క్యాంపు కార్యాలయం వై జంక్షన్ నుండి ఆర్యాపురం అగ్నిమాపక కేంద్రం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు డిఎఫ్ఓ మార్టిన్ లూథర్ కింగ్ తెలిపారు. ఈ ర్యాలీలో ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు, కళాశాలల ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొనున్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో ప్రజలు చురుకుగా పాల్గొని భద్రతా నియమాలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు సెషన్స్ జడ్జ్ శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా విపత్తు స్పందన మరియు అగ్నిమాపక అధికారి సిహెచ్ మార్టిన్ లూథర్ కింగ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పి శ్రీనివాస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అగ్నిమాపక అవగాహన ర్యాలీలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, విటి కళాశాల, రాజీవ్ గాంధీ కళాశాలలకు చెందిన ఎన్సిసి క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. మన గ్యాస్ మనకే దక్కాలి అనే నినాదంతో ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి రాజకీయాలకు అతీతంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ వెల్లడించారు. కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నగరంలో సంహిత కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ తెలిపారు. నగరంలో సిపిఐ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్, మధు మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, ప్రత్యేక హోదా విభజన హామీల ధన సమితి కన్వీనర్ నాయకులు చలసాని శ్రీనివాస్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణ్ రావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ప్రసాద్, చీకట్ల వెంకటేశ్వరరావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి సుందర్ రామరాజు తదితరులు 12 మంది వక్తలు రానున్నారని తెలిపారు. కాకినాడలో 30 కిలోమీటర్ల దూరంలో చమురు ఉత్పత్తి జరుగుతుందని అన్నారు. గతంలో గాడిమొగలోని
గ్యాస్ ఉత్పత్తి జరుగుతుందని గుర్తు చేశారు. సహజ వనరులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేప్పుడు ఆ రాష్ట్రానికి పన్నులు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ వనరులు ఆ రాష్ట్రానికి 50% దక్కాలని 12వ ఫైనాన్స్ చెప్పిందని అన్నారు. అయితే పెట్రోలియం స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా 2013లో జరిగి ఏకగ్రీవ తీర్మానం ఈ సందర్భంగా గుర్తు చేశారని తెలిపారు. కేసీ బేసిన్ గ్యాస్ చమురు నిక్షేపాలు ఏ ప్రాంతం నుంచి తీసుకువెళితే ఆ రాష్ట్రానికి రాయల్టీగా చెల్లించాలని అన్నారు. రాజస్థాన్ కు మరికొన్ని రాష్ట్రాలకు ప్రతి ఏటా 5,000 కోట్ల రూపాయలు ఈ విధంగా చెల్లిస్తున్నారని వివరించారు. ఈ రాష్ట్రం నుంచి అధిక మొత్తంలో గ్యాస్ చమురు నిక్షేపాలను తరలిస్తున్న నేపథ్యంలో 5,000 కోట్ల పైబడి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా చెల్లించటం లేదని అన్నారు. ప్రజల గ్యాస్ అవసరాల కోసం ఉచితంగా పంపిణీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం ప్రభుత్వానికి అందజేసిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా తమ వద్ద ఉందని వివరించారు. ఆనాటి ఒప్పందం ప్రకారం 50% వాటా రాష్ట్రానికి కేటాయిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆనాటి లెక్కల ప్రకారం గ్యాస్ ఉచితంగా పంపిణీ చేయవచ్చు. చమురు రేట్లు కూడా తగ్గించే అవకాశం ఉంది. ఆ పని చేయటం లేదని అన్నారు. 2014 అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తలేదు. కేసీ బేసిన్ లో D6 రిలయన్స్ కు కేటాయించారని 10 TFCలో ఉత్పత్తి అవుతుందని ఆనాడు చెప్పారని గుర్తు చేశారు. తర్వాత కాలంలో 3 TFCల కంటే అధికంగా రావట్లేదు. కావున ప్రభుత్వమే తమకు తిరిగి చెల్లించాలని కోరిందని వివరిస్తూ ఇది పూర్తిగా మోసపూరితమని అన్నారు. D6 బ్లాక్ నుంచి గుజరాత్ కు, అక్కడి నుంచి ఇతర దేశాలకు తరలించి లక్షల కోట్లు లాభాలు ఆర్జించిందని తెలిపారు. అదే రిలయన్స్ D5 ONGC నుంచి పైపులు వేసి దొంగతనంగా గ్యాస్ ను పట్టుకుపోయిందని, ఆనాటి లెక్క ప్రకారం ఏటా 10,000 కోట్ల విలువ చేసే చమురుని తరలించుకుపోయిందని, కేంద్ర ప్రభుత్వం నిర్ధారణ చేసిన తర్వాత కూడా రిలయన్స్ పై ఎటువంటి నేరం, శిక్ష, ఎటువంటి రాయల్టీ చెల్లింపులు లేవని అన్నారు. సహజ వనరులు మొత్తాన్ని రిలయన్స్ వంటి సంస్థలు లక్షల కోట్లు ఆర్జిస్తుంటే రాష్ట్ర ప్రజలు గ్యాస్ అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆ రోజు అనేక మంది మేధావులు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఈ 20 ఏళ్లలో వచ్చిన మార్పులు రీత్యా ప్రజల అవసరాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు పెద్ద ఎత్తున ఆందోళన చేసి సాధించాలనే సంకల్పంతో కేసీ బేసిన్ గ్యాస్ చమురు సాధన సమితి ఏర్పడిందని అన్నారు. మన గ్యాస్ మనకే దక్కాలి అనే నినాదంతో జరిగే ఈ సదస్సుకు అన్ని వర్గాల ప్రజలు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూర్ణిమరాజ్, ఐ సుబ్రహ్మణ్యం, వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది తీర్పు ఏంటంటే, ఈ దేశంలో ఉన్న సహజ వనరులు ఏదైతే ఉన్నాయో ఆ సహజ వనరులు ఆ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలు తరలించినప్పుడు ఖచ్చితంగా పన్ను కూడా విధించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంతేకాకుండా 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. బొగ్గు కానీ, ఇనుము కానీ, లేదంటే గ్యాస్ కానీ, ఏ ఉత్పత్తి అయినా, భూమి నుంచి కానీ ప్రకృతి లభించే ఏ ఉత్పత్తి అయినా ఆ వనరులు ఆ రాష్ట్రానికి 50% దక్కాలని కూడా 12వ ఫైనాన్స్ చెప్పింది. ఇన్ని నేపథ్యంలో ఈరోజు మన తీర ప్రాంతంలో ఉన్న గ్యాస్ని వారు ఇతర ప్రాంతాలకి, ముఖ్యంగా గుజరాత్ పడి ఇతర రాష్ట్రాలు తీసుకెళ్ళిపోతున్నారు, అక్రమంగా తరలిస్తున్నారు. ఈరోజు మీకు తెలుసు, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత ఆర్థిక సంక్షోభంలో, లక్షల కోట్లలో ఎలాగ అప్పులో ఉందని కూడా మీరు అందరికీ తెలిసిన విషయమే. ఈ పక్కన ఉన్నటువంటి సహజ వనరులు మొత్తాన్ని ఒక రిలయన్స్ లాంటి బడా పెట్టుబడిదారులు దోచుకుని లక్షల కోట్ల రూపాయలు లాభాలు కూడబెట్టుకుంటా ఉంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గ్యాస్ అవసరాలు, చమురు అవసరాలు తెరక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాస్తవానికి 50% ఈ రాష్ట్ర అవసరాలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అంటే ఆ రోజున్న లెక్క ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ప్రజానీకానికి గ్యాస్ ఉచితంగా సరఫరా చేయొచ్చు. ఇవాళ చమురు కూడా అట్లాంటి పద్ధతిలో ఇవ్వగలిగి చమురు రేట్లు కూడా తగ్గించే పని చేయొచ్చు. ఆ పని చేయకుండా ఇవాళ కట్టబెడతా ఉన్నారు. అందుకనే ఆ రోజు అనేక మంది మేధావులు, ఎమ్మెల్సీలు
చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రజా సంఘాలు, వామపక్షాలు దానికి అండగా నిలబడ్డాయి. ఈ 20 ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులు చూసిన తర్వాత ఈరోజు కేజీ బేసిన్ గ్యాస్ చాలా అవసరం కాబట్టి దీని మీద తిరిగి ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేసి సాధించాలనే పేరుతో కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధనా సమితి విజయవాడలో ఏర్పడింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం, భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం రేపు రాష్ట్ర సదస్సు జరగబోతోంది. అంబేద్కర్ సేవా కేంద్రం ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఐక్యత ర్యాలీల ఉత్సాహాన్ని నింపడంతో పాటు జైభీం సమైక్య నినాదాన్ని బలపరుస్తాయని ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ అంబటి సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జరిగిన జయంతోత్సవ ర్యాలీని ఓఎన్జీసీ విశ్రాంత జనరల్ మేనేజర్ అంబటి సత్యనారాయణ, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు రూపస్ జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ సేవా కేంద్రం ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ ఉత్సవ ర్యాలీ స్థానిక క్వారీ మార్కెట్ అంబేద్కర్ సెంటర్ నుండి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వరకు జరిగింది. ఈ సందర్భంగా గోకవరం బస్టాండ్ దగ్గర జరిగిన సమావేశానికి అంబేద్కర్ సేవా కేంద్రం చైర్మన్ లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు అధ్యక్షత వహించారు. గత 6 సంవత్సరాలుగా అంబేద్కర్ జయంతోత్సవ ర్యాలీని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఐక్యం చేసే దిశగా నిర్వహిస్తున్నామని అన్నారు. ముఖ్య అతిథి అంబటి సత్యనారాయణ మాట్లాడుతూ అందరూ చదువుకోవాలని, అంబేద్కర్ కల్పించిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ అందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర యు సుబ్బారావు మాట్లాడుతూ మన రోజువారీ కార్యక్రమంలో అంబేద్కర్ రచనలు, రాజ్యాంగాన్ని చదవడం ద్వారా మన జీవితాల్లో అభివృద్ధి సాధించవచ్చునని అన్నారు. ఉత్సవ ర్యాలీ కో కన్వీనర్ ఎలుపై శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితులను విడదీసిన ప్రభుత్వం మిగతా వాళ్ళని కూడా విడదీసే ప్రయత్నాలు చేస్తూ విభజించు పాలించు అన్న సూత్రాన్ని ముందుకు తేవడం వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత సాధించడానికి ప్రతి ఏటా వన సమారాధన, ఉత్సవ ర్యాలీ, రాజ్యాంగ పరిరక్షణ దినాలను ఘనంగా జరుపుతున్నామని ఆస్క్ చైర్మన్ రాంబాబు ప్రస్తావించారు. ముస్లిం మైనారిటీ నాయకులు, బీసీ నాయకులు తెల్లపూడి సత్యనారాయణ, ఎల్ఐసి ఉద్యోగుల సంఘం నాయకులు సమ్మతం ఘన్నయ్య, ఓఎన్జీసీ నాయకులు జల్లి ప్రసాద్, టి దుర్గా, కె రవి, ఆర్ఏ చిన్ని, అనిల్, సందీప్, నక్కా విజయ్, లాజర్, శ్రీధర్, దువ్వాడ రాజా తదితరులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనిల్ గారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా అందరూ అంబేద్కర్ వాదులంతా కూడా నాయకులు అన్నవారు అందరూ దయచేసి ఇదే వేదికగా భావించి ఉంటే మన హక్కులన్నీ హరించుకుపోతున్నాయి. కొత్త కొత్త చట్టాలు వచ్చేస్తున్నాయి. లేకపోతే ఎవరికి తోచిన మీద పెట్టుకుని ఆ రాజ్యాంగం ఈ రాజ్యాంగం, ఈ రోజు మన రోజు పేపర్లో చూస్తున్నాం ఇదే రాజ్యాంగం, ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదంటున్నారు. చేయడం, నిరసన దీక్ష చేయడం, చివరిదిగా ఆమరణ నిరాహార దీక్ష చేసి మన సమస్యల్ని ఈ భారతదేశానికి దిక్చూసి లాంటి రాజ్యాంగాన్ని అందించిన మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతోత్సవానికి మరి విచ్చేసి విజయవంతం చేసి ఈ రోజు ఉదయం నుంచి అలాగే నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే జై భీమ్, అలాగే ఈ కార్యక్రమాన్ని చాలా క్రమశిక్షణగా జరపడానికి సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఆర్స్ చైర్మన్ రాంబాబు గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సూచనలు ఇవ్వాల్సిందిగా
ఇప్పుడు అలాగే ఈ ర్యాలీని కవర్ చేసినటువంటి ప్రెస్ వారికి, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాంబాబు గారు, పెద్దలందరూ కూడా, తెల్లపూడి సత్యనారాయణ గారు, గెలిచిన ప్రధాన ప్రజలు వారిని సాధారణంగా రావాల్సిందిగా వచ్చున్నాం. పెద్దలందరూ అందరూ సత్యనారాయణ ఇలాగా మన వేదిక వద్దకు రావాల్సింది కోరుతున్నాం. అందరికీ విశ్వ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. దానికి ఎలాంటి రాజకీయ నాయకులతో కానీ, అధికారులతో కానీ, అనధికారులతో కానీ, దానికి కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ ఎలాంటి వాసనలు లేవు. దయచేసి అందరూ అర్థం. ఇది ఒక ఆస్క్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ 6 సంవత్సరాలుగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు, రాజ్యాంగ దినోత్సవం, మనందరం కూడా ఈరోజు ఈ ప్రపంచం యుద్ధ భయంతో ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో అంతర్యుద్ధాలు వచ్చినాయి, కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎప్పుడు అంతర్యుద్ధం జరగలేదు. దానికి కారణం చాలా పటిష్టమైన భారత రాజ్యాంగం అని మనం గర్వంగా చెప్పుకునే రోజు ఇది. ఇంకా గట్టిగా కొట్టొచ్చు మీరందరూ. ఈవేళ ప్రపంచ దేశాలన్నీ ఒకటే ఆలోచన చేస్తున్నాయి. భారతదేశంలో ఉన్న రాజ్యాంగం అంటే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం, ఎలాంటి ఘర్షణలు లేకుండా. మనం ఈ మధ్య చూసాం, బంగ్లాదేశ్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది. అనేక దేశాల్లో అధ్యక్షుల్ని రోడ్డు మీద కొట్టేసి తరివేసి ఆ బంగ్లాలు అంటించేస్తున్నారు. మరి భారతదేశానికి మనం, ఈ భారతీయులందరూ డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారికి ఎప్పటికీ రుణపడే రోజు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, మనందరికీ తెలుసు భారతదేశంలో ఉన్నటువంటి పౌరుల హక్కులు, విధులు, బాధ్యతలు, అన్ని సమస్యలకి పరిష్కారం గంధం ఏంటంటే భారత రాజ్యాంగం. మీకు తెలుసా, ఇప్పుడు అంబేద్కర్ పెట్టిన 8 గంటలని 12 గంటలు దొంగ. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులతో పాటు భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మోరంపూడిలోని స్థానిక పాఠశాలలో 8వ తరగతి వరకు మాత్రమే ఉండడంతో 9వ తరగతి తర్వాత విద్యార్థులు హైవే దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని రాజమహేంద్రవరం రాజానగరం నియోజకవర్గం రాజానగరంలో నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ స్థానిక గౌరవ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కూటమి నాయకులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఎమ్మెల్యే భత్తుల మాట్లాడుతూ, పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ రాజానగరం నియోజకవర్గంలో ప్రారంభించడానికి కారణమైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కి, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, గత ప్రభుత్వం రాష్ట్రంలో అనేక చోట్ల అన్నా క్యాంటీన్ ను మూసివేస్తే నేడు కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అన్న క్యాంటీన్ ను ప్రారంభించి ఈ విధంగా పేదవారి ఆకలి తీర్చడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయమని తెలియజేశారు. రాబో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఇలానే ఎన్నో మంచి పనులతో ముందుకు సాగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం మోరంపూడిలో ఏదైతే స్కూల్ ఉన్నదో ఆ స్కూల్ 8th క్లాస్ వరకు ఉండడం జరిగింది. 8th క్లాస్ అయిన తర్వాత పిల్లలు 9th వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ మోరంపూడి హైవే దాటి అటువైపు వెళ్ళే పరిస్థితులు వచ్చినాయి. లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ ఉన్న మా నాయకులందరూ కూడా మాకు తెలియచేసిన తర్వాత ఈ స్కూల్కి 9th క్లాస్ తీసుకురావడం జరిగింది. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 9th క్లాస్ పర్మిషన్ ఇప్పించడం జరిగింది. 9th పర్మిషన్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఇంకా 10th తీసుకురావాలి కాబట్టి 10th క్లాస్ కూడా నేషనల్ బేసిక్ స్కూల్ ఏదైతే జాంపేటలో ఆ స్కూల్కి,
వారంపూడిలోని ఈ స్కూల్కి, అలాగే విఎల్పురం శ్యామ్లంబ స్కూల్కి, 3 స్కూల్స్కి 10th పర్మిషన్ రాజమండ్రి సిటీలో శాసనసభ్యుడిగా నేను తీసుకురావడం జరిగింది. నేషనల్ స్కూల్కి వాళ్ళకు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది సరిపోతూ ఉంది 10th పిల్లలకి. ఇక్కడ విఎల్పురం సరిపోకపోవడం వల్ల విఎల్పురం వచ్చి రౌండ్ టేబుల్ వారి సహకారం తీసుకోవడం, వాళ్ళు ఒక 25 lakhs CSR ఇవ్వడం, అది ఒక 1 week 10 daysలో అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం 10th పిల్లలకి. ఈ స్కూల్కి ఇలాగే ఇబ్బంది ఉంటే పేపర్ మిల్ వాళ్ళని సంప్రదించిన తర్వాత వాళ్ళు ముందుకొచ్చి CSR నిధుల నుంచి సుమారు 20 లక్షలు వెచ్చించి 2 floors ఇక్కడ 10th క్లాస్ వాళ్ళకి నిర్మాణం చేయబోతా ఉన్నారు. చాలా నాణ్యతతోటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతుండగా కూడా పిల్లలకి ఇంకా కొన్ని ఏదైతే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ ఉందంటే 4 లక్షలతో వాళ్ళకి కావాల్సిన స్కూల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పేపర్ మిల్ వారు ఇవ్వడం కూడా జరిగిందన్నది కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. అంటే సుమారు 24 లక్షలతో ఇక్కడ 10th క్లాస్ పిల్లలకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేయడంతో పాటు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో అది కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నగర ప్రజలకి నేను తెలియచేసేది ఒకటే, గతంలో ఏనాడు కూడా ఇలాగ CSR నిధులు ఇంత మొత్తంలో తీసుకొచ్చిన పరిస్థితులు ఏనాడు లేవు. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారో ఆ ప్రభుత్వంలో స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చే ఏదైతే ఉన్నదో ఆ నిధులు ఎట్టిపోయినాయో కూడా ఎవరికీ తెలియదు. ఒక్కటంటే ఒక్కటి ఒక మంచి సోషల్ కాజ్కి వాడేమన్నది చెప్పుకునే దగ్గర విధంగా అవి ఏది కూడా చేయలే. కానీ ఈరోజు మనం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా విద్యకో, వైద్యానికో, లేకపోతే ప్రజలు ఎప్పటి నుంచో పడుతున్న సమస్యలు పరిష్కరించడానికో ఉపయోగించి అందరికీ ఉపయోగపడే విధంగా ప్రతి రూపాయి కూడా పారదర్శకంగా ఖర్చు పెట్టే విధంగా పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ, రాజానగరంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్, టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఘనంగా ప్రారంభించారు. రాజానగరం నియోజకవర్గం రాజానగరంలో నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ స్థానిక గౌరవ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్, టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కూటమి నాయకులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఎమ్మెల్యే బత్తుల మాట్లాడుతూ పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ రాజానగరం నియోజకవర్గంలో ప్రారంభించడానికి కారణమైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి, ప్రభుత్వ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ గత ప్రభుత్వం రాష్ట్రంలో అనేక చోట్ల, కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి ఈ విధంగా పేదవారికి ఆకలి తీర్చడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం అని తెలియజేశారు. రాబో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఇలానే ఎన్నో మంచి పనులతో ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అద్భుతమైన పాలన సాగిస్తూ ఈ యొక్క మన దేశ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఉన్నతమైన ప్రజా సంక్షేమం, ప్రజల అభివృద్ధి అన్నీ సమపాళ్ళలో ముందుకి తీసుకెళ్తూ కూడా ఇదొక మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్పే విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఒక కొత్తగా పేదలందరికీ కూడా 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టాలన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి ఆ రోజు ఏదైతే పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలని అన్నారో దాన్ని నిజం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఈ అన్నా క్యాంటీన్ పేరుతో ఈ యొక్క పేదలకి, బడుగు బలహీన వర్గాల వారికి, ప్రయాణికులు, ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈ పట్టణాలకి వచ్చేవారు ఉంటారో వారు భోజనం కూడా 5 రూపాయల నాణ్యమైన, రుచికరమైన, శుచికరమైనటువంటి భోజనం అందించాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఆ రోజు పేదలందరికీ అన్నం పెడితే ఆ యొక్క తర్వాత 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ఆ వైసీపీ పార్టీ ఏదైతే విధ్వంసాలకి నాంది పలుకుతూ ఎప్పుడు విధ్వంసం మాత్రమే ఎజెండాగా పెట్టుకుని ముందుకెళ్ళినటువంటి ఆ వైసీపీ ప్రభుత్వం ఆ రోజున అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, విధ్వంసం చేశారు, ఆర్థిక మూలాల మీద దెబ్బలు కొట్టారు, మానసికంగా కూడా ప్రతి ఒక్కరిని కూడా స్థిరంగా లేకుండా చేసినటువంటి ఆనాటి ప్రభుత్వం. ఆ తర్వాత వచ్చినటువంటి 24 ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుని కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. మళ్ళీ పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి, 5 రూపాయలకి అన్నం పెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పట్టణాల్లో ఏదైతే క్లాస్ 1 సిటీస్, క్లాస్ 2 సిటీస్ ఉన్నాయో మనకి రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాంటి ప్రాంతాల్లో మొట్టమొదటిసారి మొదటి ఫేజ్లో ఈ యొక్క అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ జయంతోత్సవాలు అశోక్ నగర్ రెల్లి వీధిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అశోక్ నగర్ రెల్లి వీధిలో భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మధ్య రాంబాబు, జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే నేడు అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు దక్కుతున్నాయని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు సాగాలని కోరారు. అనంతరం స్వీట్స్, చీరలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అల్లం పోలయ్య, కారింగి శ్రీనివాసరావు, చెన్నా వెంకటరమణ, ముత్యాల శివ, కారింగి వీర్రాజు, ముత్యాల నాగేంద్ర, కొడమల్ల శ్రీనివాస్, చాపల చిన్నరాజు, రెడ్డి శ్రీను, బంగారు జితేంద్ర, పంపన శ్రీను తదితరులు పాల్గొన్నారు. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, అడుగులకు ప్రాణం అంబేద్కర్. జగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్. టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. మా వల్లో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారికి టార్చ్ అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందురా అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. కులానికి శూలం అంబేద్కర్, మతానికి మందురా అంబేద్కర్, మనువుకు మరణం అంబేద్కర్, మానవత మూర్తి అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్, భారత్ కు మార్క్స్ అంబేద్కర్. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, బడుగులకు ప్రాణం. ఈరోజు 135వ సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 15వ వార్డు రెల్లిపేటలో ఘనంగా అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు అల్లం పోలయ్య గారు, ముత్యాల శివ గారు, అలాగే ఇంకా కారింగ్ శ్రీనివాస్ గారు, ఇంకా తదితరులు నిఖిల్ గారు, ఇంకా తదితరులు పాల్గొన్నారు. వీరందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అంబేద్కర్ ఆశయాలకి పోరాటంలో ఇంకా ముందుండి సాధించగలరని ఆశిస్తున్నాను. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం వద్ద
భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం చైర్మన్ వైవిడి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తొలి వారం దాత తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి కంటిపూడి శ్రీనివాస్ సహకారంతో ప్రారంభోత్సవం జరిగింది. రాజమండ్రి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్కి నాగేంద్ర, దొండపాటి సత్యంబాబు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మల్ల వెంకటరాజు, జాంపేట శివాలయం చైర్మన్ దాసరి గురునాథం, రాష్ట్ర డైరెక్టర్స్, ఎండోమెంట్ డైరెక్టర్స్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గుడి చాలా ప్రాచీనమైనది. ఈ గుడి ఈ రోడ్డు సింగల్ రోడ్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎవరు పట్టించుకోకుండా వదిలేసిన టైంలో మా నాన్నగారు, ఇప్పుడు ఎవరైతే మా నాన్నగారి పేరుని భోజనాలు పెడతామో మా నాన్నగారు, అదేవిధంగా ఇసుపల్లి చిన్నబ్బాయి గారు, వీళ్ళిద్దరూ కలిపి దీన్ని శుభ్రాలు చేసి తుప్పలై బాగు చేసి అన్నీ చేసి ఘనంగా ఆ రోజుల్లో చాలా పెద్ద ఎత్తున చేసేవారు కార్యక్రమాలు. రాను మా నాన్నగారు పోవడంతో ఇసుపల్లి చిన్నబ్బాయి గారు కంటిన్యూ చేస్తూ అది ఇసుపల్లి సుబ్రహ్మణ్య గారు కంటిన్యూ చేస్తున్నారు. చాలా, ఎందుకంటే చాలా నమ్మకమైన గుడి ఇది. మా నాన్నగారికి 2-3 పుట్టుపోవడంతో ఈ సేవ చేయడంలోనే నేను జన్మించాను. అది కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నేను పుట్టాను. అదే పెద్ద నిదర్శనం మా ఫ్యామిలీకి, మా ఇంటికి విలవేలిపిది. మా కుటుంబం ఈ చుట్టుపక్కల గుళ్ళ ఈ అందరికీ కూడా ఈ గుడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి అభిషేకాలు చేసుకుని పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఇలా చేయడం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పి పాలక మండలి చైర్మన్ గారు, పాలక మండలి అందరూ కూడా చెప్పడం, ధర్మకర్తలు చెప్పడంతో చాలా సంతోషించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కమిటీ వారు అందరికీ కూడా. ఇది కంటిన్యూ చేస్తే మరింతగా బాగుంటుందని ప్రోత్సాహం తప్పకుండా మా అందరి ప్రోత్సాహం ఉంటుందని తెలియజేస్తూ నమస్కారం. 59 నుంచి కూడా మా కుటుంబం అంతా కూడా ఈ దేవాలయాన్ని నిర్మించడం, ఈ కార్యక్రమాలు కూడా 1959 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ షష్ఠి మహోత్సవాలు కానీ, ప్రతి వారం పూజలు కానీ ఈ గుడిని ఇంత అభివృద్ధికి తీసుకొచ్చాము. అలాగే లాస్ట్ ఇయర్ మన ఎమ్మెల్యే గారి గుడికి ఎండోమెంట్ కమిటీ వేయటం జరిగింది. ఎండో కమిటీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలను కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఎండోమెంట్ వారు, అలాగే మేము ధర్మకర్తలం కూడా అందరూ కలిసి ఈ రోజు నుంచి ప్రతి మంగళవారం కూడా అన్నదాన కార్యక్రమం చేద్దామని తలంచడం జరిగింది. ఇది ఫస్ట్ వారం. ఇలాగే ప్రతి వారం కూడా అన్నదాన కార్యక్రమం బాగా జరగాలని, ఆ సుబ్రహ్మణ్య ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ స్వామి శరణమయ్య.
వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎంతో ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని వితరణ చేసే విధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ఆలయ ధర్మకర్తలైనటువంటి చైర్మన్ గారికి, మెంబర్లకి, ఈరోజు ఇక్కడ వితరణ చేస్తున్నటువంటి కంటిపూడి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో ధార్మికమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏదైతే 10 మందికి సహాయం చేయాలన్న దాంట్లో ఈ దేవాలయాలు ఎటువంటి పాత్ర పోషిస్తాయన్న దానికి ఉదాహరణ ఇది. ఎందుకంటే అన్నదాన కార్యక్రమం అనేది చాలా మహత్తరమైన కార్యక్రమం. గుడి వైభవానికి, గుడికి సంబంధించినటువంటి ధార్మికమైన కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్ద ఒల్లం రవి ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ తనయుడు కారం రవితేజ పాల్గొన్నారు. ఒల్లం రవి ఆధ్వర్యంలో 500 మందికి 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ తనయుడు కారం రవితేజ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అప్పారావు, త్రినాథ్, వల్లూరి రాజేష్, నేతల కిషోర్, గాలి రాధాకృష్ణ, బుజ్జి, ఒల్లం విక్రాంత్, గూటాల మూర్తి, గౌతమ్, సిద్ధు, గణేష్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. చాలా శుభదినం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఎంతో సేవ చేశాడు. అటువంటి సేవ చేసిన మహావ్యక్తి భారత రాజ్యాంగాన్ని రాసి చట్టాలన్నింటినీ కూడా పటిష్టంగా అమలు చేసేలాగా ఆయన పొందుపరిచాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత పేదరికం వచ్చినా, ఎంత కులవేషాలు వచ్చినా ఆయన అనుకున్న సాధించే వరకు నిద్రపోలేదు. అటువంటి మహావ్యక్తి జయంతి జరగడం చాలా అదృష్టం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి చోట నిధులు మంజూరు చేసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలని ఘనంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు. అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. నేడు కేజీ బేసిన్ గ్యాస్ చమురు సాధన కోసం సదస్సు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. $25 లక్షలు పేపర్ మిల్ సిఎస్ఆర్ నిధులతో మోరంపూడి టౌన్ హై స్కూల్ చేపట్టనున్న అభివృద్ధి పనులపై సమీక్ష. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.